వదినే అనే పిల్లలు మంచిగా ఉన్నారా అని ఎట్లున్నారు? ఏం సంగతి? అసలు ఈ మధ్యన ఫోన్ లేదు, ఏం లేదు. ఏం బాగులే వదినా. అన్నయ్యకేమో షుగరు, నాకేమో బీపీ, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఒక్కటి కాదు వదినా, ఉన్న నొప్పులన్నీ నాకే ఉన్నాయి. అవు గట్లనా? మరి మీ పిల్లలు ఎట్లున్నారు వదినా? మంచిగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినా. ఇక పెద్దోడేమో బెంగళూరులో జాబ్ చేస్తాడు, ఇక చిన్నోడేమో హైదరాబాద్లో చదువుతున్నాడు. గంతే వదిన, ఇంకేం లేదు. ముచ్చట్లు ఏముంటాయి, తినుడు పండుకున్నాడు, ఇక గంతే. అబ్బా, జాబ్ చేస్తాడా? ఇక మా కొడుకున్నాడు వేస్ట్ కాడదిన. ఏమైనా పోరగాళ్ళతో తిరుగుడు. వాళ్ళు కూడా ఒక్క పొద్దు కూడా పోరగాన్ని ఇంట్లో ఉండనియరు. తిరుగుడు, తినుడు, పండుడు. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. నయమే అబ్బా మీ వాడు జాబ్ చేస్తున్నాడు. అవును, జాబ్ చేస్తున్నాడు కదా వదిన. మరి పెళ్లి చేస్తే అయిపోతుంది. వాళ్ళలో వాళ్ళు ఉంటారు. ఇవాళ రేపు రోజులు ఎట్లుంటున్నాయి వదిన. తొందరగా పెళ్లి చేసేస్తే అయిపోతుంది. 4 అక్షింతలు ఇస్తే వాళ్ళ జీవితం వాళ్ళది, మనది. ఇక పెళ్ళికేం తొందర వచ్చింది లేదు. దీనికి కళ్ళు మండ, ఎప్పుడు చూసినా దీనికి నా ఇంట్లో ముచ్చట్లే కావాలి. పెళ్ళిదేముంది వదిన. మరి మీరెప్పుడు వస్తున్నారు వదిన మీ బాబుకు పెళ్ళి? అయ్యో మర్చిపోయినా, మీ అన్నయ్య చెప్పన రమ్మన్నాడు. ఇప్పుడే వస్తుందినా. వచ్చినాక మళ్ళీ ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాం. ఏమనుకోకపోదునా, అప్పుడప్పుడు ఫోన్ చేయి సరేనా? నేను మళ్ళీ వస్తా. మళ్ళీ కలిసినప్పుడు దీని కళ్ళు మండ, ఎప్పుడు చూసినా దీనికి నా ఇంట్లో ముచ్చట్లే కావాలి కానీ దాని ఇంట్లో ముచ్చట ఒక్కటి కూడా చెప్పదు. హాయ్, హలో అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కాన్వర్జేషన్స్ మీరు మన పెళ్ళిళ్ళలో ఇంకా ఈ డిఫరెంట్ ఫంక్షన్స్లో చూసే ఉంటారు. సో నేను విన్నవి ఈ విధంగా షేర్ చేశాను. సో మీకు కూడా ఈ రిలేటబుల్ అయితే గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మంచిర్యాల మహాలక్ష్మి.